సార్ చివరగా దేశంలో ఈ వర్గీకరణపై అతిపెద్ద ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఎస్సీలను విభజిస్తున్నారని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఈ ఎస్సీలను విభజిస్తున్నారు అనేది సరైనది కాదు. ఎందుకనంటే, ఎస్సీలలో ఉన్న కులాలన్నీ ఆల్రెడీ విభజించబడే ఉన్నాయి. దేనికి దానికే ప్రత్యేకంగానే ఉన్నాయి. ఒకదానికోటి సంబంధాలు లేవు. ఏదో కొన్ని కులాల మధ్యల ఇంటరాక్షను, సోదరభావము, కొన్ని కలయికలు ఉన్నప్పటికీ చాలా కులాల మధ్య పెళ్లి సంబంధాలు లేవు. ఆళ్ళు పూజించే దేవతలు వేరే ఉన్నారు. సాంప్రదాయాలు వేరే ఉన్నాయి. అనేక పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. అన్నీ దేనికి దానికే గడ్డగట్టుకొని పోయి ఇప్పుడు బీసీలలో ఏ కులానికి ఆ కులం విడివిడిగా ఉందో, ఎస్సీలలో కూడా ఏ కులానికి ఆ కులమే ప్రత్యేకమైంది. కాకపోతే 1950లో ఏర్పడిన కొత్త రాజ్యాంగంలో ఈ అంటరానితనము అనే ఒక ఇష్యూను ఆధారంగా చేసుకొని, ఈ అంటరాని కులాలకు సంబంధించిన వాటిని అన్నిటిని తీసుకొని వెళ్ళి ఆ జాబితాలో చేర్చడం జరిగింది. షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. కాబట్టి అవి ఒక షెడ్యూల్‌లో చేర్చబడిన కులాల సముదాయమే. అందులో ఉన్నోళ్ళు ఈ ఫలితాలను పొందవచ్చును. ఈ రిజర్వేషన్‌లు వాళ్ళకు వర్తిస్తాయి అని దాంట్లో పొందుపరచటమే. అవి ఒక కులం కాదు. అది ఒక కులము అనే దాంతోటి సంబంధం లేదు. అన్నీ వేరు వేరు కులాలు. అందులో కూడా నిచ్చెన మెట్ల ఉంది. అందులో కూడా ఎక్కువ అంటరాని తనాన్ని కలిగినటువంటి వాళ్ళున్నారు. ఎక్కువ అణచివేత కలిగినటువంటి వాళ్ళున్నారు. అందులో కూడా ఇల్లు లేని వాళ్ళున్నారు. సంచార కులాలుగా ఉన్న వాళ్ళున్నారు. వృత్తి లేనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళంతా కూడా భిక్షాటన చేసే కులాలు కూడా ఉన్నాయి. రకరకాల అసలు ఊహకందని విషయాలున్నాయి. అందులో భూమి ఉన్న అంటరాని కులాలున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న కులాలున్నాయి. అందులో కూడా అనేక రకాలైనటువంటి విభజనలతోటి, అసమానతలతోటి మరి ఉన్నటువంటి పరిస్థితి అందులో ఉంది. కాకపోతే వాటికున్న ఏకైక ఆధారం ఏంటిది అనంటే అంటరానితనం. కాబట్టి ఇవన్నిటిని అప్పుడున్న పరిస్థితుల్లో ఒక సముదాయంగా ఒక షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. కాబట్టి అంతేగాని దేంట్లో ఇప్పుడు రిజర్వేషన్‌లేసి వర్గీకరణ చేస్తే వాటి మధ్య చీలికలొస్తాయి అనేది అది తప్పుడు అవగాహనే. ఎందుకనంటే అవి అసలు ఒక రకంగా చీలికలు రావటానికి కారణం ఏంటిది అనంటే వచ్చిన ఉద్యోగాలలో సీట్లలో, కాలేజీ సీట్లలో, సీట్లలో కొన్ని కులాలు మాత్రమే ఎక్కువ పొందితే అప్పుడే చీలికలొస్తాయి. అసలు ఎందుకనంటే కొన్ని ఎక్కువ పొంది కొన్ని తక్కువ ఫలితాలను తీసుకుంటే అప్పుడే ఘర్షణ స్వభావం వచ్చేసి వ్యతిరేకత పెరిగి అప్పుడే ఇంకా పరస్పరంగా చీలిపోవటానికి అవకాశం ఉంది. కానీ సమాన న్యాయం గనక జరిగితే ఎస్సీ కులాల మధ్యలో గూడా ఎవరికి నష్టం జరగకుండా ఒకవేళ సమానంగా వర్గీకరణ గనక జరిగితే ఇంకా అంతరాలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా కులాల మధ్య ఐక్యత పెరగటానికి అవకాశం ఉంది. సోదరభావం పెరగటానికి అవకాశం ఉంది. ఒకే లక్ష్యంతోటి రాజ్యాధికారం కోసం ఉద్యమం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వర్గీకరణ వల్ల చీలికలు అనేది లేదు. దేనికి దానికే సెపరేట్ కులాలుగానే ఇటువరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ ఉద్యోగ ఫలితాలు, ఈ ఫలాలు అందరికి సమానంగా లేకపోవటం వల్లనే ఘర్షణలొచ్చి అనైక్యత మొదలై ఈ చీలికలు వస్తున్నాయి ఇప్పుడు. ఒక రకంగా వర్గీకరణ వల్ల ఇంకా రెండిటి మధ్యల సోదరభావం పెరిగి ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశంగా కొంత మెత్తబడే అవకాశం ఉంది. అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనేది మరి నా ఉద్దేశం.